హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణ చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూలెను. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బరాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించితిరి. చాలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రభువా, సర్వోన్నతుడా, సర్వాధికారి, కృపగలిగిన దేవా, నీ ఘనమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించు ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో ఈ బుధవారం మందు ప్రభువా, మరొకసారి ప్రభువా, మేమందరము కూడా నీ సన్నిధానంలోనికి వచ్చి ఇంతవరకు పాటలు పాడి నీ నామాన్ని ఘనపరిచి మహిమపరిచాము ప్రభువా. అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చాము. అది ఏమనగా ప్రభువా, నీవే నేరుగా నీ బిడ్డలతో నీ వాక్యము మాట్లాడే సమయమని ప్రభువా నీవు నమ్ముచు ఉన్నాము. అయినా నీవే మాట్లాడండి ప్రభువా, నమ్ముట నీ వలనైతే సమస్తములు సాధ్యమేనని చెప్పిన దేవానికి స్తోత్రములు ప్రభువా. దేవాని వాక్యము కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాము ప్రభువా. అయినా మాలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించండి, నీ బలమైన పరిశుద్ధాత్మతో నింపండి ప్రభువా. దేవా, ఈ సమయంలో నాయనా ప్రభువా, బలహీనుడైన నేను ఇక్కడ నిలబడి ఉండగా, ఎన్నిక లేని నేను ఇక్కడ నిలబడి ఉండగా ప్రభువా, నన్ను బలపరచండి, స్థిరపరచండి నాయనా. నీవే నాలో నుండి ప్రభువా, చదవబడిన లేఖనములో నుండి, వాక్యములో నుండి మా అందరితో మాట్లాడమని, నీ నామములకు మహిమ తెచ్చుకునమని ప్రభువైన యేసు క్రీస్తును ఘనమైన నామములో ప్రార్థన చేయించు ఉన్నాను. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవచ్చు. కూడి వచ్చిన పరిశుద్ధులందరకు ప్రభువైన యేసు క్రీస్తు నామములో మరి వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మరి హల్లెలూయా. మనందరం బాగున్నామని నేను నమ్ముతున్నాను. అందరూ క్షేమంగా ఉన్నామని నేను నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడు. నన్ను నమ్మిన బిడ్డలను నేను విడవను, ఎడబాయనని చెప్పాను. హల్లెలూయా. ఆయన మాట చున్నైనను పల్లైనను తప్పిపోదు. ఆయన మాట ప్రతి మాట కూడా నెరవేర్చబడేదై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఆయన మాట యందు మనం ఏముంచుదాము? నమ్మకం ఉంచుదాము. మరి ముఖ్యంగా విశ్వాసం ఉంచుదాం. హల్లెలూయా. విశ్వాసంతో మనం దేవుని మాట్లాడే ప్రతి వాక్యాన్ని నమ్మవలసి ఉన్నది. అప్పుడే మనము దేన్నైనను జయించగలము. మరి ఈ రాత్రికాల సమయంలో మరి ఒక చిన్న వర్తమానం తీసుకొని వచ్చాను. ఆ వర్తమానం పేరు ఏంటంటే, విశ్వాసము ద్వారా రాజ్యములను జయించండి. విశ్వాసముల ద్వారా రాజ్యములను జయించరి. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యములో ఉంది ఆ మాట. ఆ మాట మీద మరి ఈరోజు చిన్న వర్తమానం తీసుకున్నాను. విశ్వాసము ద్వారా రాజ్యములను జయించరి. ఎవరు జయించారంటే మన ప్రవక్తలందరూ కూడా విశ్వాసము ద్వారానే వాళ్ళు రాజ్యాన్ని జయించారు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న రాజులందరూ కూడా, దేవునికి సంబంధించిన రాజులందరూ కూడా విశ్వాసము ద్వారే రాజ్యాలను జయించారు వాళ్ళు. హల్లెలూయా. కాబట్టి మన ప్రవక్తలు ఎలా విశ్వాసం ద్వారా రాజ్యాలు జయించారో, మన రాజులు ఎలాగా విశ్వాసం ద్వారా రాజ్యాలు జయించారో, మన ప్రవక్త విశ్వాసం ద్వారా రాజ్యాన్ని ఎలాగ జయించాడో, అలాగే మనము కూడా విశ్వాసము ద్వారా ఈ రాజ్యాన్ని జయించవలసిన వారి వైమన్నాము. హల్లెలూయా. వాళ్ళు జయించిన ప్రకారమే మనము జయించాలి. వాళ్ళు నడిచిన ప్రకారమే మనం నడిచినప్పుడు ఈ లోకాన్ని జయించగలం మనం.
హల్లెలూయా. ఈ లోకాన్ని జయించాలంటే మన ప్రవర్తన నడిచిన మార్గంలోనే మనం నడవాలి. అప్పుడే మనము జయించగలము. హల్లెలూయా. కాబట్టి మరి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించరి అనే వర్తమానంలో నుండి కొన్ని విషయాలు మరి ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడునుగాక, దేవుడు మనకు సహాయం చేయునుగాక. మరి ఈ వారం మరి మన పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నప్పుడు కూడా మరి వర్తమానం నాకు ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. వర్తమానం చెప్పమన్నప్పుడు పాస్టర్ గారు మరి మీరు ఉన్నారు కదా, మీరే చెప్పండి అన్నాడు. అన్నప్పుడు లేదు బాబాయ్ మీరే చెప్పండి అన్నాడు. సరే, ఏదేమైనా మరి నిలబడేది మనిషే కానీ ఇక్కడ మాట్లాడేది దేవుడై ఉన్నాడు. అందుకోసమే మరి దేవుడు ఈ సమయం అందు ఈరోజు మరి నాకు అవకాశం ఇచ్చాడు కాబట్టి నేను ఇక్కడ నిలబడ్డాను. దేవుడే నా ద్వారా మీతో మాట్లాడతాడని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. మీరు విశ్వాసంతో వాక్యాన్ని వినాలి. విశ్వాసంతో దేవుని వాక్యము కొరకు ఎదురు చూడాలి. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా మరి బయట వాతావరణం అయితే అనుకూలంగా లేదు, పరిస్థితులంతా కూడా ఆందోళనగా ఉన్నాయి. రైతులందరూ కూడా భయంకరంలో ఇరుక్కొని ఉన్నారు. ఇప్పుడు ఈ సమయంలో మరి ఆ వరి పంట అంతా కూడా చేతికి వచ్చే సమయం ఇది. ఈ సమయంలో అందరూ కూడా మరి ఆ వరి కోసి ఆ పంటనంతా కూడా ఆ కళ్ళాల్లో కోసుకొని ఉన్నారు. నేను కూడా పోసాను పంటని. పోసినప్పుడు మరి ఈ సమయం మరి వర్షం బాగా ఎక్కువగా వర్షం పట్టలేదు, కానీ జల్లైన ఆ ధాన్యం తడిసినట్లయితే అది అంత కూడా రంగు మారిపోయి కొంత రైతు నష్టపోయే అవకాశం ఉంది. దాన్ని బట్టి మరి రైతులందరూ కూడా కొంచెం బాధగా ఉన్నారు. మరి ఆ రైతుల్లో మేము కూడా ముగ్గురు ఉన్నాం ఇక్కడ. నేను, ఇస్రాయేల్ బ్రదరు, వాళ్ళ తావాసు బ్రదరు, వీళ్ళందరూ కూడా రైతులే. మేము పంట పండించే ప్రతివాడు కూడా రైతు అయి ఉన్నాడు. హల్లెలూయా. ప్రవక్త అన్నాడు, భూమిని ఎలాగైతే బాగా సేద్యపరిచి బాగా దున్ని బాగా ప్రదేశం చేసినప్పుడు, ఎక్కువగా దున్ని ఎక్కువగా బాగుగా చేసినప్పుడు అది మంచి పంటనెత్తది అన్నాడు. హల్లెలూయా. అలాగే ఒక విశ్వాసి కూడా బాగా నలగొట్టబడ్డప్పుడు, బాగా దున్నబడినప్పుడు, బాగా ఆ యొక్క పాస్టర్ గారు బాగా వ్యవసాయకుడు అనమాట. ఆ పాస్టర్ గారు బాగా వాక్యం ద్వారా నలగొట్టబడి బాగా దున్ని ఆ విధంగా ఒక విశ్వాసిని ఆ విధమైన ఆ భూమి ఎలాగ సేద్యపరుస్తాడో అలాగ విశ్వాసిని అలాగూ సేద్యపరిచినప్పుడు ఆ విశ్వాసి కూడా దేవుని వాక్యంలో ఫలిస్తాడు అన్నాడు. హల్లెలూయా. ఎలాగో రైతు ఆ భూమిలో నుంచి మంచి పంటలు తీసుకుంటాడో అలాగే ఒక సేవకుడు కూడా విశ్వాసిలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని తీసుకుంటాడు, సమృద్ధిగా తీసుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా మరి ఈ సమయంలో మరి దేవుడే మనకు సహాయం చేయుడుగాక. మేము ఒక తలాకాసిని ధాన్యం ఆ కలంలో పోసాము. మా ఆలోచన అంతా మా మైండ్ అంతా అదే ఉంది వాస్తవానికి. ఎందుకంటే అవి తడిసిపోయి ఆగమైతే మరి కష్టపడ్డాము. ఎంతకాలం 5-6 నెలలు కష్టపడి పంట చేతికి వచ్చే సమయంతో పాలు అన్న మరి ఇస్రాయేల్ అన్న గారు అక్కడ పోసాడు, నేను పోసాను. కానీ అన్న చాలా ఇబ్బంది పడ్డాడు. పడ్డప్పుడు మరి కోసింది నిన్నగాక మొన్నే కోసాడు, వర్షం వచ్చింది. అవి మండిపోసి పాపం తిరగబోసి చాలా కష్టపడ్డాడు నిన్న. తమ్ముడు మరి దోషం మరి ఏమన్నా నష్టమైద్దా అని ఫోన్ చేసి అడిగాడు. పాపం అడిగినప్పుడు అన్న నష్టమే అవ్వదు, ఏదైనా సరే ఏదేమైనప్పుడు కూడా దేవుని పట్ల విశ్వాసం ఉంచుదాం మనం అని చెప్పాను నేను. హల్లెలూయా. విశ్వాసం ఉంచితే దేవుడే మనకు సహాయం చేస్తాడు. ఎలాగైనా సరే ఎలాగైనా చేయగలిగిన సమర్థుడు ఆయన. ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా ఆయన చేయగలిగిన దేవుడే ఉన్నాడు ఆయన. కాబట్టి అన్న నువ్వు భయపడద్దు తమ్ముడు. నేను ఆ డౌన్లో పోసాను, వర్షం ఎక్కువైతే నీళ్ళన్నీ కూడా ఆ గుంతలోకి వచ్చి అదంతా కూడా తడిసిపోయి నష్టపోతానేమో అని భయపడుతున్నాడు. భయపడినప్పుడు నువ్వు దేవుని పట్ల శ్వాస ఉంచన్నా ఆ గుంతలోకి నీళ్ళు రావన్నాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు చర్చికి రా, లేకపోతే ఈ సమయంలో వచ్చాడు కాదు. నువ్వు చర్చికి రా, దేవుని పట్ల శ్వాసం ఉంచు, నువ్వు చర్చికి రా, దేవుడే ఈ వర్షం పడకుండా చేస్తాడు అన్న. అన్నప్పుడు అంతే అంటాం, అంతే అన్న. హల్లెలూయా. మరి బ్రదర్ వెంటనే రెడీ అయ్యి మరి మందిరంలోకి వచ్చాడు. దేవుడు మరి ఆ సహోదరుడికి సహాయం చేయుడుగాక. హల్లెలూయా. అలాగే రైతులందరికీ కూడా దేవుడు సహాయం చేయుడుగాక. ఈ సమయంలో ఆపతకాలమందు ఆదుకునే
నమ్ముకొనదగిన దేవుడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆపత్కాలమందు నమ్ముకొనదగిన దేవుడయ్యి ఉన్నాడు మన దేవుడు. కాబట్టి ఇప్పుడు మనం ఆపదలో ఉన్నాము. మరి ఆపదలో ఉన్నప్పుడు కూడా దేవుని మీరు విశ్వాసంతో పోతే ఎలా? ప్రవక్త అన్నాడు, నీకు ఆపద వచ్చిన అప్పుడన్నా నువ్వు దేవునికి మీరు విశ్వాసం ప్రార్థన చేయాలన్నాడు. హల్లెలూయా. కాబట్టి మరి ఈ సమయంలో గట్టిగా ప్రార్థన చేసే సమయం, గట్టిగా దేవుని పట్ల విశ్వాసం ఉంచే సమయం ఇది. కాబట్టి దేవుని పని మనం చేసినట్లయితే మన పని దేవుడు చేస్తాడు అన్న మాటలు తీసుకు, ఆ వాక్యాన్ని తీసుకొని అన్నా నేనిద్దరం ధైర్యంగా నిలబడ్డాం. ఇప్పుడు మేమిద్దరే నష్టపోతే ఎక్కువగా నష్టపోయేది. ఆ వాక్యాన్ని తీసుకొని ధైర్యంగా నిలబడ్డాం. మరి దేవుడే మాకు సహాయం చేస్తాడని మేము నమ్ముతున్నాం. హల్లెలూయా. సరే, మంచిది. పాస్టర్ గారు మరి సమయంలో వర్తమానం ఇచ్చాడు నాకు. దేవుడు ఆయన దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. సరే, మంచిది. వాక్యంలో నుండి చదవబడిన వాక్యంలో నుండి చిన్న వర్తమానం తీసుకొని వచ్చాను. మరి ఆ వర్తమానము మాట్లాడుతాం. దేవుడే మనతో మాట్లాడుగాక, ఆయనే మనకు సహాయం చేయునుగాక. హల్లెలూయా. విశ్వాసము ద్వారా రాజ్యములను జయించరి. ఎవరు ఇల్లు? దేవుని ప్రవక్తలై ఉన్నారు. ఎవరు ఇల్లు? రాజులై ఉన్నారు. వీళ్ళే విశ్వాసము ద్వారా రాజ్యములను జయించారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము రాహాబును చూసుకున్నట్లయితే, రాహాబు విశ్వాసము ద్వారా ఆమె ఏం చేసిందంటే, ఆ దేవుని పట్ల విశ్వాసముంచి, యెహోవా పట్ల విశ్వాసముంచి ఆమె ఎరుకో పట్టణంలో ఉన్న ప్రజలందరితో పాటు సరిపోకుండా తన్ను తాను కాపాడుకుంది, రక్షించబడింది ఆమె. హల్లెలూయా. అయితే యెహోషువ కాలంలో యెహోషువ ఆ ఎరుకో పట్టణం మీదకి ఏం చేశాడంటే 2 ఏగులు వారిని పంపించాడు. ఆ పట్టణం ఎలాగుంటుందో చూసిరండి. దాని మీదకి దేవుడు మనల్ని పంపిస్తున్నాడు. దేవుడు దాన్ని నాశనం చేయబోతున్నాడు. దేవుడు దాన్ని మనకి స్వాధీనపరచబోతున్నాడు. కాబట్టి మీరిద్దరు వెళ్ళి ఆ పట్టణం ఎలా ఉందో, దానిలోనికి మనం ఎలా ప్రవేశించాలో, అది ఎలా బలమైన గోడ ఉందో, దానికి ఎంత బలమైన గోడ, ఎలా కట్టబడిందో, దాని ప్లాన్ ఎలా ఉందో చూసి రండి అని చెప్పారు. చెప్పినప్పుడు ఏగుల వారిద్దరూ ఎలాగో ఒకలాగో ఆ పట్టణంలోనికి వెళ్ళారు. లోపలికి వెళ్ళినప్పుడు ఆ పట్టణంలో ఉన్న పట్టణస్తులందరూ కూడా ఏం చేశారంటే, కొంతమంది వాళ్ళు కొత్త వాళ్ళని గుర్తుపట్టి, వీళ్ళెవరో ఏగుల వారు మన పట్టణాన్ని ఏగు చూడటానికి వచ్చినారని గుర్తించి వాళ్ళు వెంటబడ్డారు. వాళ్ళు వెంటబడ్డప్పుడు వాళ్ళు పారిపోయి ఎక్కడ పారిపోయారంటే రాహాబు యొక్క ఇంట్లోకి పారిపోయారు. హల్లెలూయా. రాహాబు ఇల్లు ఎక్కడ ఉందంటే కోట గోడ మీద ఉంది. అంటే ఆ పట్టణానికి చివర గోడ ఉంది. ఆ గోడ మీద ఆమె ఇల్లు ఉన్నది. ఆమె యొక్క ఇంట్లోకి పారిపోయారు. పారిపోగానే ఆమె ఏం చేసిందంటే వారిద్దరిని దాచిపెట్టింది. ఆపదలో ఉన్నారు కాబట్టి దాచిపెట్టింది. అంతేకాదు కానీ వాళ్ళు ఎవరో ఆమె గ్రహించింది. హల్లెలూయా. వాళ్ళు ఎవరంటే వాళ్ళు ఇజ్రాయేలు యొక్క ప్రజలై ఉన్నారు. ఇజ్రాయేలు ప్రజల్లో నుండి ఏగు చూడటానికి వచ్చిన ఏగుల వారు అని గుర్తించింది ఆమె. హల్లెలూయా. గుర్తించి వెంటనే వాళ్ళు పరిగెత్తుకుండా ఆమె గృహంలోకి రాగానే ఆవిడెంతలో తీసుకెళ్ళి ఆమె ఇంట్లో దాచిపెట్టింది. ఆమె ఇంట్లో దాచిపెట్టి వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ పట్టణస్తులు వచ్చి 2 మనుషులు నీ ఇంట్లోకి పారిపోయి వచ్చారు, కాబట్టి వాళ్ళని వెంటనే మాకు పట్టించాలి అడిగారు. అడిగినప్పుడు ఆమె ఉన్నదంటే, అయ్యా, తెల్లవారినప్పటి నుంచి ఎంతోమంది నా గృహానికి ఆ ఇంటికి వస్తారు వెళ్తారు, కాబట్టి వాళ్ళిద్దరూ ఎవరో వచ్చారు, కానీ వాళ్ళు ఇక్కడ లేరు, ఇదిగో ఈ మార్గమున వెళ్ళిపోయారు, మీరు త్వరగా వెళ్ళినట్లయితే వాళ్ళని పట్టుకుంటారు, అందుతారని చెప్పింది. చెప్పగానే వాళ్ళందరూ కూడా ఆ మాటను నమ్మి పారిపోయారు. హల్లెలూయా. ఇప్పుడు వెంటనే వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరూ తీసుకొని ఆమె ఏం చేసిందంటే ఇంటి పైకి తీసుకెళ్ళి అక్కడ జనప కట్టలు ఉంటే అందులో దాచిపెట్టింది. దాచిపెట్టి వాళ్ళు పారిపోయిన తర్వాత ఇక వాళ్ళని కిందకి దించి అడిగినప్పుడు, మీరు ఇజ్రాయేలులో నుంచి ఏగుల వారని నాకు తెలుసు, మీ దేవుడు గొప్పవాడని నాకు తెలుసు, మీ దేవుడు యెహోవా ఐగుప్తు దేశంలో మిమ్మల్ని విడిపించాడని నాకు తెలుసు, మీ దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడని నాకు తెలుసు, కాబట్టి మీ దేవుడు ఈ దేశాన్ని మీకు ఇవ్వబోతున్నాడు, ఈ ఎరుకో పట్టణాన్ని మీకు స్వాధీనం చేయబోతున్నాడు, కాబట్టి ఈ పట్టణాన్ని మీరు స్వాధీనపరచుకునేటప్పుడు, ఈ పట్టణాన్ని మీరు నాశనం చేసేటప్పుడు నన్ను మాత్రము జ్ఞాపకం చేసుకోండి, ఎందుకంటే నేను మీకు సహాయం చేశాను కాబట్టి మీరు నాకు సహాయం చేయండి అని అడిగింది.
హల్లెలూయా. అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మేము నీ దగ్గరకు వచ్చిన సంగతి ఈ పట్టణస్థులకి ఎవరికి చెప్పకుండా ఉండినట్లయితే మేము నిన్ను నీ ఇంటి వారిని కాపాడుతామన్నారు. అన్నప్పుడు సరేనని ఒప్పందం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఆ రాత్రికాల సమయంలో ఆ గోడ మీద నుంచి వాళ్ళని దించేసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, నీ కిటికీకి ఎర్రని దారం కట్టుకో అన్నారు. ఎర్ర దారం కట్టుకున్నప్పుడు ఆ ఎర్ర యొక్క గుర్తులు చూసి మేము కానీ మా సైనికులు కానీ మేమెవరం కూడా నీ జోలి రావు, నేను చంపమన్నారు. అన్నప్పుడు ఆ వెంటనే వాళ్ళని దించేయగానే ఒక ఎర్రని దారం తీసుకొని ఆ కిటికీకి కట్టింది. పట్టణపు కోట గోడ మీద శివర కాబట్టి అది బయటకు కనపడుద్ది, అది పైన ఉంది కాబట్టి కింద ఉన్న వాళ్ళకి కనపడుద్ది. అది హల్లెలూయా. వెళ్ళిపోయారు. ఇక వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఆ విశ్వాసంతోనే ఉంది. వాళ్ళ దేవుడు ఈ దేశాన్ని వాళ్ళకి ఇవ్వగలడు, సమర్థుడు వాళ్ళ దేవుడు అని ఆమెకు ఆ యొక్క విశ్వాసం ఉంది దేవుడి మీద. అయితే వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ సమావేశం తీసుకెళ్ళి యెహోషువకు చెప్పారు. యెహోషువ దేవునికి చెప్పాడు. హల్లెలూయా. వెంటనే వాళ్ళు ఆ పట్టణం మీదకి దేవుడు వెళ్ళమన్నాడు. వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు ఆ పట్టణం చుట్టూ తిరిగి 7 మార్లు తిరిగినప్పుడు ఒక్కసారిగా కేకలేసినప్పుడు ఆ కోట గోడలు కూలిపోయాయి. ఆ గోడ కూలుకుంటా ఆ రాహాబు ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఆగిపోయింది. ఇక హల్లెలూయా. ఆగిపోగానే ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ పట్టణంలోనికి వెళ్ళి ఆ పట్టణంలో మిగిలిన వారందరినీ కూడా కత్తులతో హతం చేసి నరికేసి నాశనం చేశారు. హల్లెలూయా. ఇక ఆ కోట దగ్గరికి ఆ గోడ మీద ఇల్లు నిలబడి ఉంది. ఆ మెక్క ఇల్లు రాహాబు ఇల్లు మాత్రమే నిలబడి ఉంది. అంతా కూడా ఆ పట్టణం అంతా కూడా పొగలేస్తా ఉంది. ఇక నాశనం చేశారు. పొగలేస్తుంది, ఆ ఒక్కటే నిలబడి ఉంది. అక్కడికి వచ్చారంట అందరూ. అక్కడికి వచ్చి చూసినప్పుడు ఆ రాహాబు ఆ గృహంలో నుండి బయటకు వచ్చి ఇలా చూస్తూ ఉంది. అందరూ కింద ఉన్నారు, కోట గోడ మీద ఇల్లు ఉంది, అక్కడ ఉంది. ఆమె చూస్తూ ఉన్నప్పుడు ఒక సైనికుడు అంటూనే కత్తి దూసి, ఇక్కడ ఒక మనిషి ఉంది, ఒక ఇల్లు ఉంది, వేసేస్తా అన్నాడంట. అన్నప్పుడు సల్మాన్ అన్నాడు, ఆగు అన్నాడు. హల్లెలూయా. ఈ సల్మాన్ ఎవరంటే ఒక సైన్యాధిపతి అయి ఉన్నాడు. ఆయన ఎవరంటే ఆ యోధా గోత్రానికి ఆయన నాయకుడై ఉన్నాడు. హల్లెలూయా. యోధా గోత్రానికి ఒక నాయకుడై ఉన్నాడు. ఆయన ఒక సైన్యాధిపతి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన అన్నాడు, ఆగు అన్నాడు, నీ కత్తి వరలో పెట్టన్నాడంట. ఆ కత్తి వరలో పెట్టగానే ఆమెకెళ్ళి చూశాడంట కిందుండి. చూడగానే ఆమె యొక్క ఆ చూపులో, ఆమె చూసే చూపులో, ఆమె కళ్ళలో ఏం కనపడిందంటే, ఆమె చూసే చూపులో ఆమె యొక్క ఆ చూస్తున్నప్పుడు ఆమెలో దయ కనపడిందంట. ఆమె హృదయము మంచిదానిలా కనపడిందంట. ఆమె కళ్ళలో, ఆమె తోటగా ఆమె చూసినప్పుడు ఆమెలో ఒక ప్రేమ కనపడింది. హల్లెలూయా. కనపడగానే చూసి వెంటనే ఆమెను దించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎలా చేస్తున్నారంటే, సల్మానే ఒక నిచ్చెనేసి, ఆ గోడకు ఒక నిచ్చెనేసి, ఎవరిని ఏదేలేదంట, ఆయనే ఒక నిచ్చెనేసి ఆమె చెయ్యి పట్టుకొని చిన్నగా దించుతున్నాడంట. హల్లెలూయా. ఎందుకని? ఆయన సైన్యాధిపతి. ఈ సైనికులు ఎవరో ఒకరు దించవచ్చు, కానీ ఎవరో దించలేవలేదు ఆయన. ఎందుకంటే ఆ రాహాబుని ఎప్పుడైతే సల్మాన్ చూశాడో ఈయన ప్రేమలో పడిపోయాడు. హల్లెలూయా. ఈయన ఏం చేశాడంటే రాహాబుని చూడగానే ప్రేమలో పడిపోయాడంట. అందుకోసమే రాహాబులో ఏం చేస్తున్నాడంటే, ఈమె ఒక వేష కాదు, ఈమె దేవుని కుమార్తె అయి ఉన్నది. ఆమె వేషలా కనపడలేదు అతనికి, సల్మాన్కి దేవుని కుమార్తెలా కనపడుతుంది. అందుకోసమే ఈయన వెంటనే ప్రేమలో పడిపోయాడు. ప్రేమలో పడిపోయినప్పుడు ఎవరిని దించకుండా ఆయన స్వయంగా నిచ్చెనేసి ఆమె చెయ్యి పట్టుకొని ఒక్కొక్క మెట్టు దించుతా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రవక్త ఏమంటున్నాడంటే, నీవు నేను ఒక విశ్వాసి కూడా ఏం చేయాలంటే మనం కిందకి దిగి రావలసి ఉన్నది అన్నాడు. హల్లెలూయా. రాహాబు చిన్నగా ఒక్కొక్క మెట్టు దిక్కుంటూ వచ్చింది. నీవు నేను మనము కూడా మన జీవితంలో మనం ఎంత గొప్పవాళ్ళమో కావచ్చు, అయినప్పుడు కూడా నువ్వు చిన్నగా కిందకి దిగవలసి ఉన్నది అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు రాహాబు దిగుకుంటా మెట్టు దిగుకుంటా కిందకు వచ్చింది. కిందకు రాగానే సల్మాను ఆమెను చూశాడు, ఆమెను వివాహం చేసుకుంటా అన్నాడు. హల్లెలూయా. అయ్యా, నేను ఒక వేశ్యని, నేను మంచిదాన్ని కాదు, నేను ఎంతో మందితో వ్యభిచారం చేశాను, నా జీవితం పాడైపోయిన జీవితము అని చెప్పి
అయినప్పుడు కూడా ఆయన ఆమె వేశ్యాన్ని చూడటం లేదు, ఆమె జీవితం పాడైపోయిందని చూడటం లేదు. కానీ ఆమెలో ఏం చూస్తున్నాడంటే ఈమె దేవుని కుమార్తె అని చూస్తున్నాడు. హల్లెలూయా, దేవుని కుమార్తెవు నువ్వు. కాబట్టి అందుకోసమే దేవుడు నిన్ను కాపాడాడు. ఎరుకో పట్టణంలో ఈ ప్రజలందరూ ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది ఉన్నప్పటికీ ఒక్కరికి కూడా దేవుని పట్ల విశ్వాసం, నమ్మకం లేదు వాళ్ళకి. ఈ ఒక్కదానికి విశ్వాసం ఉన్నది. ఎందుకు ఆ ఒక్కదానికి విశ్వాసం ఉన్నదంటే ఆమె దేవుని కుమార్తె ఉన్నది. జగత్ పునాది వేయబడక మునిపే దేవుని ఎన్నికలో ఉన్నది ఆమె. అందుకోసమే ఆమె దేవుని పట్ల, యెహోవా పట్ల విశ్వాసం ఉంచింది. యెహోవా పట్ల విశ్వాసం ఉన్నది కనుకనే దేవుడు దాన్ని చూసి ఆమె ఇల్లును, ఆమె కుటుంబాన్ని కూలిపోకుండా దేవుడు కాపాడాడు. హల్లెలూయా. ఎందును బట్టి దేవుడు కాపాడాడంటే ఆమెలో ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు కాపాడాడు. హల్లెలూయా. ఇప్పుడు వెంటనే ఆమెని కిందకి దించాడు. దించి ఆమె తన్ను తాను తగ్గించుకున్నదంట. తన్ను తాను తగ్గించుకొని దిగి వచ్చింది వాళ్ళ దగ్గరికి. దిగి వచ్చి, అయ్యా యెహోషువ మాట్లాడుతుంది, అయ్యా మీ చిత్తమైతే మీలో నన్ను చేర్చుకోండి అయ్యా అంటుంది. హల్లెలూయా. ఆమెలో ఎంత దీనత్వం ఉన్నదో, ఆమెలో ఎంత మంచితనం ఉన్నదో, ఆమెలో ఎంత ప్రేమ ఉన్నదో చూడండి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు సల్మాన్ ఏమన్నాడంటే ఆమెతో మాట్లాడాడు. అది మనందరికీ తెలుసు. వెంటనే ఆమె వివాహం చేసుకున్నాడు. హల్లెలూయా. ఎందుకు ఆమె వివాహం చేసుకున్నాడంటే ఆమెలో విశ్వాసాన్ని చూశాడు, ఆమె దేవుని కుమార్తెని చూశాడు ఆయన. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను నన్ను వివాహం చేసుకోవాలంటే నీవు నేను మనం ఏం చేయాలంటే మనము దిగి రావలసి ఉన్నది అన్నాడు ప్రవక్త. ఆ రాహాబు ఎలాగైతే పైనుంచి తన్ను తాను తగ్గించుకొని భూమి మీదకి దిగొచ్చిందో అలాగే నీ జీవితంలో నువ్వెంత గొప్పవాడివైనా సరే, నువ్వెంత ధనవంతుడివైనా సరే, నువ్వెంత తెలివిగల వాడివైనా సరే, నువ్వు ఎలాంటి వాడివైనా సరే, నీ జీవితంలో నిన్ను నువ్వు తగ్గించుకొని భూమి మీదకి దిగవలసినది. హల్లెలూయా. అప్పుడే మన ప్రభువుని యేసుక్రీస్తు నిన్ను వధువుగా ఎన్నుకుంటాడు. ఎప్పుడు ఎన్నుకుంటాడు? మనల్ని మనం తగ్గించుకొని దిగి వచ్చినప్పుడే ప్రభువైన యేసుక్రీస్తు ఆయనకి భార్యగాను వధువుగాను మనల్ని ఎన్నుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రాహాబుని ఇప్పుడు సల్మాను ఏం చేశాడంటే వధువుగా ఎన్నుకున్నాడు, భార్యగా చేసుకున్నాడు. ఆయన సైన్యానికి అధిపతి అయి ఉన్నాడు, యూదా గోత్రానికి నాయకుడై ఉన్నాడు. అయినప్పుడు కూడా ఒక వేశ్యను చేసుకున్నాడు ఆమె. హల్లెలూయా. ఎందుకు చేసుకున్నాడంటే ఆమెలో విశ్వాసాన్ని చూశాడు. ఆమెలో ఆయన నమ్మిన దేవుని పట్లే ఆమె విశ్వాసం కలిగి ఉంది. ఆయన నమ్మిన ప్రజల్లో ఒకరిని వివాహం చేసుకోవడానికి ఇష్టపడింది. హల్లెలూయా. కాబట్టి అందుకోసమే సల్మాను ఆమెను వివాహం చేసుకున్నాడు. అలాగే నిన్ను నన్ను మనందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వివాహం చేసుకోవాలంటే తన్ను తాను తగ్గించుకొని రావలసి ఉన్నది యేసుక్రీస్తు యొద్దకి. ఆమె తన్ను తాను తగ్గించుకొని సల్మాను యొద్దకు వచ్చింది. హల్లెలూయా. తన్ను తాను తగ్గించుకొని మనం కూడా ఎక్కడికి రావాలంటే మనం సల్మాన్ అయిన యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. అప్పుడు ఆయన మనల్ని ఏం చేసుకుంటాడు? వివాహం చేసుకుంటాడు, భార్యగా ఎన్నుకుంటాడు, ఆయన ప్రజల్లో కలుపుకుంటాడు మనల్ని. ఇప్పుడు సల్మాను రాహాబు వేసిన ఆ ఇజ్రాయేలు ప్రజల్లో కలుపుకున్నాడు. ఆమె కూడా పవిత్రాలు అయిపోయింది. ఇప్పుడు మనం కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మన వివాహం చేసుకున్నప్పుడు ఆయన ప్రజల్లో కలుపుకుంటాడు. ఆయన ప్రజల్లో కలుపుకోవాలంటే మనం కూడా పరిశుద్ధులమై ఉండాలి, మనము కూడా పవిత్రమై ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఆమె విశ్వాసమును బట్టి ఆమె ఇజ్రాయేలు ప్రజల్లో చేర్చబడింది. ఇజ్రాయేలులో ఆ సల్మాను ఒక సైన్యాధిపతికి భార్య అయిపోయింది. అదేవిధంగా చూసినట్లయితే ఇంకా మనము గిద్యోను చూసుకున్నట్లయితే గిద్యోను కాలంలో గిద్యోను ఏం చేస్తున్నాడంటే ఆ గోధుమ పంటనంతా కూడా పండించి ఆ పంటను ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ గోధుమ పంటను పండించుకుంటున్నప్పుడు వాళ్ళకు శత్రువులుగా ఎవరున్నారంటే మిద్యానీయులు ఉన్నారు. ఈ మిద్యానీయులు ఏం చేస్తున్నారంటే
వాళ్ళు గోధుమ పంటను పండించుకున్నప్పుడు వచ్చి ఆ పంటను దోసుకొని వెళ్తున్నారు. వీళ్ళ పాడు వీళ్ళ కొట్టి వీళ్ళ గందరగోళం చేసి వాళ్ళ పంటను దోసుకొని వెళ్తున్నప్పుడు గిద్యోను పంటను పండించుకొని మిద్యానీయులకు భయపడి ఆ పంట గోధుమ పంట కోసుకొని చెట్ల సాటుకు తీసుకెళ్ళి ఆ పనలో తీసుకెళ్ళి దాన్ని దులుపుకుంటున్నాడు. అంటే రాలగొట్టుకుంటున్నాడు అనమాట. గడగడ వణుక్కుంటూ రాలగొట్టుకుంటున్నాడంట. గిద్యోను చాలా బలహీనుడు, భయమైనోడు, గుండె కలిగినోడు కాదు, పిరికివాడు అనమాట. ఈ పిరికివాడు ఏం చేస్తున్నాడంటే నా నోటి దగ్గర నా పిల్లల నోటికాడ పంటను తీసుకుని వెళ్తారేమోనని ఆ గోధుమ పంటని రాలగొట్టుకుంటున్నాడు. చెట్టు సాటుకెళ్ళి రాలగొట్టుకుంటున్న సమయంలో దేవుని యొక్క దూత గిద్యోను దగ్గరికి ప్రత్యక్షమయ్యి ఇప్పుడు గిద్యోనుతో మాట్లాడుతుంది. గిద్యోను, ఏం చేస్తున్నావు నువ్వు అన్నప్పుడు చూశాడు గిద్యోను. చూసి ఆ దేవుని దూత ఎలా కనపడిందంటే గిద్యోనికి ఎవరో ఒక సేవకుడిలాగా కనపడిందంట. మనిషిలాగే వచ్చాడు దూత వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు అన్నప్పుడు నేను గోధుమ పంటను రాలగొట్టుకుంటున్నాను అన్నాడు. అయితే ఎంతకు నువ్వు ఎవరివి అని అడిగాడు గిద్యోను. నేను యెహోవా దూతను అన్నాడు. హల్లెలూయా. యెహోవా దూతవాను. యెహోవా దూతవైతే యెహోవా మా పితరులకు తోడుగా ఉండి ఐగుప్తు దేశం నుండి, ఐగుప్తు రాజు దగ్గర నుండి, ఐగుప్తు ఫరో దగ్గర నుండి మా పితరులను ఇడిపించాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చాడు. ఎరుకో పట్టణాన్ని కోటగోళం కుప్పగూల్చాడు. ఇంకా ఎన్నో కార్యాలు చేశాడు. బండ నుండి నీళ్లు రప్పించాడు. ఇంకా మన్నాను కురిపించాడు. యెహోవా మా ప్రజలకు ఎంతో మేలు చేసి ఆయన నడిపించాడు. అయితే ఆ యెహోవా మాకు తోడుగా ఉంటే మాకు ఎందుకు ఇలా జరుగుద్ది అన్నాడు. మా పితరులకు తోడుగా ఉన్న యెహోవా ఏమాయను అన్నాడు. హల్లెలూయా. అన్నప్పుడు దూత అంటున్నాడు, నేను యెహోవా దూతను అన్నాడు. హల్లెలూయా. నీవు యెహోవా దూతవైతే ఒక చిన్న పరీక్ష అన్నాడు. ఎవరు? గిద్యోనే దూతకు పరీక్ష పెడుతున్నాడు. దేవుడు ఒక విశ్వాసికి మనిషికి పరీక్ష పెట్టాలా, కానీ గిద్యోనే ఇక్కడ దేవుడు దూతకు పరీక్ష పెడుతున్నాడు. చిన్న పరీక్ష అన్నాడు. ఏంటో చెప్పన్నాడు. నేను ఇంటికి వెళ్ళి వస్తాను, నేను ఇంటికి వెళ్ళి వచ్చేంత వరకు నువ్వు ఎక్కడే ఉంటావా అన్నాడు. అన్నప్పుడు సరే నేను ఉంటాను అన్నాడు. హల్లెలూయా. గిద్యోను ఎంతనే పరిగెత్తుకుంటూ ఇంటికెళ్ళి ఒక మేక పిల్లను కోసి దాన్ని వధించి దాని మాంసం తీసుకొని దాన్ని కూరగా ఉడికించుకొని ఆ గోధుమ పిండితో ఏమంటారు రొట్టెలు చేసుకొని ఆ రొట్టెలు ఆ మాంసము ఒక గంపలో పెట్టుకొని తీసుకొని వచ్చాడంట. తీసుకొని వచ్చి ఏం చేస్తున్నాడంటే నేను ఇక్కడే ఉంటాం అన్నాడుగా, అక్కడే ఉన్నాడు ఆయన. అవి తిని ఇంటికెళ్ళి వండుకొని తీసుకొని వచ్చేంతో అక్కడే ఉన్నాడు. ఎవరు? దేవుని దూత. హల్లెలూయా. దేవుని దూత అక్కడే ఉన్నాడు. అక్కడే ఉండగా అవి తీసుకొని వచ్చి అక్కడ పెట్టి, ఇప్పుడు నువ్వు దేవుని దూతవైతే వీటిని తిను అంటున్నాడంట. అది పరీక్ష. హల్లెలూయా. దేవుని దూతమైతే వీటిని దహించు అన్నాడు. అలాగానే ఓకే దహిస్తాను నేను. అయితే ఇక్కడగా తీసుకెళ్ళి ఆ బండ మీద పెట్టు అన్నాడు దూత. ఆ బుట్ట తీసుకెళ్ళి ఆ బండ మీద పెట్టాడు. హల్లెలూయా. ఆ బండ మీద పెట్టగానే ఆ బండలో నుండి అగ్ని వచ్చి ఆ రొట్టెలను, ఆ మాంసమును, ఆ కూరను దహించాడు. హల్లెలూయా. యెహోవా దాన్ని దహించాడు ఆ రొట్టెలను, మాంసమును. ఎప్పుడైతే ఆ బండలో నుంచి అగ్ని బయటకు వచ్చి ఆ రొట్టెలు, ఆ మాంసమును తిన్నాడో, దహించడం వాళ్ళు తింటలే, దహించాడో ఎంతనే ఇప్పుడు గిద్యోను భయపడుతున్నాడు. ఎందుకంటే నిజంగానే దేవుడు దోస్తయ్యలా. ఇప్పుడు వరకు నమ్మలా. మా పితరులకు యెహోవా సాయం చేసేది అంటున్నావు, మా పితరులకు తోడుగా ఉన్న యెహోవా మరి ఏమాయను అంటున్నాడు. ఇప్పుడు వరకు మరి మాకు సాయం చేయట్లేదు, మమ్మల్ని ఫిలిష్తీయులు కానీ మిద్యానీయులు కానీ ఈ రకంగా మమ్మల్ని నష్టపరిచి ఇబ్బంది పెడుతున్నప్పుడు మా పితరులకు తోడుగా ఉన్న దేవుడు ఏమాయను ఏడి మా దగ్గర అంటున్నాడు అనమాట. అందుకోసమే చిన్న పరీక్ష టెస్ట్ పెట్టాడు అనమాట. ఇప్పుడు ఎప్పుడైతే ఆ మాంసమును, ఆ రొట్టెలను దహించాడో, అగ్ని వచ్చి దహించిందో, వెంటనే గిద్యోను భయపడిపోతున్నాడు. ఎందుకంటే నిజంగా దేవుని దూతే, దేవుడు యెహోవా దూతే.
యెహోవా దూత కాకపోతే ఈ మాంసాన్ని అతను ఏమనుకున్నాడు, ఈ మాంసాన్ని ఈ రొట్టెల కింద తింటే యెహోవా దూతే అనుకున్నాడు. ఇప్పుడు ఆయన అనుకున్న ప్రకారం అక్కడ జరిగింది. జరగగానే యెహోవా దూతే, అయ్యా ఇప్పుడు నేనేం చేయాలంటున్నాడు. హల్లెలూయా. అన్నప్పుడు ఆ దూత ఏమంటున్నాడంటే, నువ్వు వెంటనే వెళ్ళి ఆ మిద్యానీయులతో యుద్ధం చేయండి అన్నాడు. నీ ఇజ్రాయేలు తీసుకొని వెళ్ళి యుద్ధం చేయండి అన్నాడు. అనగానే మళ్ళీ ఏమంటున్నాడంటే, అయ్యా ఇప్పుడు ఇందాకేమో నీకు ఒక చిన్న పరీక్ష అన్నాడు, ఇప్పుడు భయపడుకుంటా ఏమంటున్నాడంటే, ప్రభువా మీరు ఏమనుకోకపోతే చిన్న పరీక్ష అయ్యా అంటున్నాడు. మళ్ళీ ఏంటి అన్నాడు. అక్కడ ఒక కళ్ళం ఉంది దూరంగా, ఆ కళ్ళంలో నా పై ఉన్న వస్త్రాన్ని తీసుకెళ్ళి అక్కడ పరుస్తాను. పరిచినప్పుడు ఈ రాత్రికాల సమయంలో మంచు పడి ఆ వస్త్రం మాత్రమే తడవాలి. ఆ వస్త్రం చుట్టూ ఎక్కడ కూడా తడవకూడదు, అదంతా పొడిగా ఉండాలి. ఈ వస్త్రం మాత్రమే తడవాలి. తడిచినప్పుడు ఇది దేవుని యొక్క చూసినని నేను నమ్ముతానయ్యా అన్నాడు. అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, సరే అలాగే చేయి అంటున్నాడు. అలాగే చేయన్నాడు దూత. అనగానే ఒక వస్త్రం తీసుకుని వచ్చాడు, ఆ కళ్ళంలోకి తీసుకెళ్ళి అక్కడ పరిచాడు. అంటే అది ఒక దుప్పటో ఖండం అయ్యి ఉండొచ్చు. దాన్ని పరిచి ఇంటికెళ్ళి ఆ రాత్రి అంతా నిద్రపోయి తెల్లారగానే ఉదయకాల సమయంలో బరబర పరిగెత్తుకుంటూ ఆ కళ్ళంలోకి వచ్చాడు. అక్కడికి వచ్చి ఆ వస్త్రాన్ని చూశాడు. చూడగానే ఆ వస్త్రం అంతా కూడా తడిచిపోయి నీళ్ల ముద్దలాగా ఉంది. ఆ చుట్టూ ఎక్కడ కూడా కొంచెం కూడా నెమ్ము లేదంట, తడి కూడా లేదంట అక్కడ. హల్లెలూయా. తడిగోళ్ళ తీసి ఆ వస్త్రాన్ని పిండుతున్నప్పుడు అందులో నుంచి నీళ్లు కారాయంట. నీళ్ళ ముద్ద అయిపోయింది ఆ వస్త్రం. అయినప్పుడు చూశాడు దాన్ని. చూసావా అన్నాడు. చూశానయ్యా. అయ్యా నీ చిత్తమైతే ఇంకొక చిన్న రిక్వెస్ట్ అన్నాడు మళ్ళీ. అన్నప్పుడు ఏంటో చెప్పు అన్నాడు దూత. హల్లెలూయా. అనగానే అయ్యా ఇదే ఇంకొక వస్త్రాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇదే కాలంలో పరుస్తాను. ఈ వస్త్రము చుట్టూ మంచుపడి తడిసిపోవాలి, ఈ వస్త్రం మాత్రం తడవకూడదు. ఇందాకేమో వస్త్రం తడవాలి, చుట్టూ తడవకూడదు. ఇప్పుడేమో ఈ వస్త్రం మాత్రం తడవకూడదు, చుట్టూ తడిసిపోవాలి మంచుతో, అప్పుడు నేను నమ్ముతానన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని దూతకి దేవునికే పరీక్ష పెడుతున్నాడు. హల్లెలూయా. గిద్యోను ఏం చేస్తున్నాడు? దేవునికే పరీక్ష పెడుతున్నాడు. హల్లెలూయా. మనం కూడా దేవునికి పరీక్ష పెట్టొచ్చు. హల్లెలూయా. కానీ గిద్యోను ఎలా విశ్వాసంతో పెట్టాడో నేను విశ్వాసంతో పరీక్ష పెట్టాలి. హల్లెలూయా. విశ్వాసం లేకుండా దేవునికి పరీక్ష పెట్టకూడదు. మనము విశ్వాసంతోనే దేవుడిని అడగాలి. నువ్వు దేవుడి అయితే నేను నమ్ముతాను, దేవుడి పట్ల నాకు విశ్వాసం ఉంది, దేవుడి పట్ల నాకు నమ్మకం ఉంది అనే విశ్వాసంతోనే మనము పరీక్ష పెట్టాలి. హల్లెలూయా. అయితే ఆ పై వస్త్రం తీసుకొచ్చి మరలా పొడి తీసుకొచ్చి అక్కడ పరిచి ఇంటికి వెళ్ళాడు. మళ్ళీ ఉదయం కాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి చూశాడు. చూడగానే వస్త్రం మాత్రం పెటపెటలాడుతూ ఉంది. మాత్రం ఎక్కడ చుట్టూ తిరిగి చూశాడు, ఎక్కడ కూడా తడలేదు. ఆ వస్త్రం చుట్టూ ఆ కళ్ళమంతా ఆ చుట్టుపక్కలంతా తడిసిపోయి నడుస్తూ ఉంటే ఆ కాళ్ళకి మట్టి బురదంటుతా ఉంది. హల్లెలూయా. ఆ వస్త్రం మాత్రమే పొడిగా ఉంది. కాబట్టి చిత్తం ప్రభువా ఇప్పుడు నేనేం చేయాలంటున్నాడు. అంటే గిద్యోను ఇప్పుడు నమ్మాడు పరిపూర్ణంగా. హల్లెలూయా. విశ్వాసంతో పరిపూర్ణంగా నమ్మాడు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అంటున్నాడు. హల్లెలూయా. అన్నప్పుడు ఇప్పుడు దూత ఏమంటున్నాడంటే, నీ వెంటనే నీ ప్రజల్లోనికి వెళ్ళి నీ ప్రజలను యుద్ధానికి సిద్ధం చేయి మిద్యానీయుల మీద అన్నాడు. హల్లెలూయా. అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. యెహోవా దూత నాతో మాట్లాడాడు. కాబట్టి మనం యుద్ధానికి సిద్ధం అవ్వాలి, మిద్యానీయులను మనం ఎదుర్కోవాలి అన్నాడు. అనగానే యెహోవా చెప్పాడు. అనగానే అందరికి నమ్మకం వచ్చిందంట. నమ్మకం వచ్చి పాలెంలో ఉన్న ప్రజలందరూ కూడా మొత్తము అందరూ కూడొచ్చి యుద్ధానికి సిద్ధమయ్యారు. యుద్ధానికి సిద్ధమైనప్పుడు అందరిని కూడా బయటికి తీసుకొని వచ్చాడు. బయటికి తీసుకొని వచ్చి లక్షల మంది ఉన్నారంట. లక్షల మంది ఉన్నారు. కానీ కొంతమంది అంట ఆ పిరికితనంతో భయపడుతున్నారంట. వాళ్ళ గొడ్డెల్ని లాగంటండి. యుద్ధంలోకి వెళ్తే మనం గెలుస్తామో లేదు, మనం చంపుతారేమో మిద్యానీయులు, మనం రోజు దోసుకుంటున్నారు, వాళ్ళు చంపొచ్చేమోనని భయపడుతున్నారు. అది యెహోవా
దాన్ని చూశాడు కాబట్టి యెహోవా మరలా ఆ గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. ఏమని? గిద్యోను, ఈ ప్రజల్లో భయపడే వాళ్ళం అందరిని ఇంటికి వెళ్ళిపోమ్మని అన్నాడు. ఎవరైతే భయంతో ఉన్నారో వాళ్ళందరిని వెళ్ళిపోమని ఇంటికి అన్నాడు. అనగానే గిద్యోను మరలా వాళ్ళతో మాట్లాడుతున్నారు. మంచినీళ్ళే మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రజల్లో మీరు ఎవరైతే భయపడుతున్నారో, ఎవరైతే హల్లెలూయా, మీరు ఎవరైతే భయపడుతున్నారో మీరందరూ కూడా ఇంటికి వెళ్ళొచ్చు, యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు అనగానే భయపడే వాళ్ళందరూ కూడా ఆ పక్కకి వెళ్ళిపోయారు, బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎంతమంది మిగిలారు? 1000 మంది మిగిలారు. హల్లెలూయా. ఇంకా ఇప్పుడు యెహోవా ఏమంటున్నాడంటే గిద్యోను ఈ 1000 మంది కూడా ఎక్కువే, వీళ్ళందరూ యుద్ధం చేసినట్లయితే మేమందరం కలిసి యుద్ధం చేసి మిద్యానీయులు జయించామంటారు వీళ్ళు. కాబట్టి మరలా చిన్న పరీక్ష పెట్టి వాళ్ళకి అన్నాడు. ఏంటి ఆ పరీక్ష? ఆ వాగులోనికి వెళ్ళి వంగకుండా నీళ్లు కుక్క గతికినట్టు గతకమని చెప్పి అన్నాడు. వంగకుండా నీళ్లు గతకమన్నాడు. గతకమన్నప్పుడు ఇప్పుడు గిద్యోను ఏమంటున్నాడంటే ఆ 1000 మందితోని, మీరు ఆ వాగులోనికి వెళ్ళి వంగకుండా కుక్క గతికినట్టు నీళ్లు గతకండి అన్నాడు. అనగానే వాళ్ళందరూ కూడా ఆ వాగులోనికి వెళ్ళారు. ఎంతమంది? 10,000 మంది. 10,000 మంది అందులోకి 1000 మంది వెళ్ళారు. వెళ్ళి ఆ వాగులోనికి వెళ్ళి నీళ్లు ఏం చేస్తున్నారంటే గతకాల, నీళ్లు వంగకుండా గతకాల. కొంతమంది ఏం చేశారంటే యెహోవా ఆ నీళ్లు గతకమన్నాడు కదా అని చెప్పేసి వంగి కుక్క గతికినట్టు గతికారంట. వారిలో కొంతమంది ఏం చేశారంటే వంగకుండా నీళ్ళు ఎలా గతుకుతాం మనం అనుకోని వాళ్ళు ఏం చేశారంటే దోషులతో తీసుకొని వంగకుండగా దోషులతో నీళ్లు తాగారంట. హల్లెలూయా. వంగకుండగానే దోషులతో నీళ్లు తాగారు. దోషులతో నీళ్లు తాగిన వాళ్ళ వరకు పక్కకు రండి అన్నాడు. దోషులతో నీళ్లు తాగిన వాళ్ళ వరకు ఎంతమంది ఉన్నారంటే 300 మంది ఉన్నారు. హల్లెలూయా. ఆ మిగతా వంగి నీళ్లు గతికిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 700 మంది ఉన్నారు. వాళ్ళు మొత్తాన్ని మరలా ఇంటికి పంపించన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 300 మంది ఉన్నారు. 300 మంది చాలు యుద్ధానికి అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ 300 మంది వంగకుండా నీళ్లుగా గతకమన్నప్పుడు వీళ్ళు వంగకుండా నీళ్ళు ఎలా గతుకుతామని చెప్పేసి వాళ్ళు వంగకుండా కానీ దోషులతో నీళ్ళు తీసుకొని తాగారు. ఎలా తాగారు అంటున్నాడు ప్రవక్త. ఎలా తాగారంటే దేవుని యొక్క ప్రత్యక్షత వాళ్ళకు ఉన్నదంట. వంగకుండా నీళ్ళు ఎలా గతుకుతాం మనం? నీళ్లు వంగకుండా గతకలేము కదా, కాబట్టి వంగకుండా గతకలేము కాబట్టి దోషులతో తీసుకొని తాగుదామని తాగారంట. అది ఏంటంటే అది ప్రత్యక్షత అన్నాడు ప్రవక్త. దేవుడిచ్చిన ప్రత్యక్షత అది. హల్లెలూయా. కాబట్టి నీకు నాకు మనం కూడా దేవునికి ఇచ్చిన ప్రత్యక్షతను కలిగి ఉండాలి. ఈ గడియ వర్తమానము సత్యమని, ఈ గడియ వర్తమానం దేవుని వాక్యమని, ఇదే దేవుడని మనము ఎలాగూ నమ్మాలంటే నీకు నాకు ఒక ప్రత్యక్షత అవసరమై ఉన్నది. హల్లెలూయా. ఎంతో మంది విశ్వాసులు ఉన్నారు, ఎంతో మంది క్రైస్తవులు ఉన్నారు ఇక్కడ. కానీ వాళ్ళందరూ కూడా దేవుని వాక్యాన్ని, ఈ గడియకు పంపబడిన దేవుని వర్తమానాన్ని నమ్మటం లేదు. కారణం ఏంటంటే దేవుని ప్రత్యక్షత వాళ్ళలో లేదు. దేవుని ప్రత్యక్షత వారిలో లేదు. కొంతమంది మాత్రమే ఈ గడియకు పంపించిన వర్తమానం నమ్ముతున్నారు. కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రత్యక్షత వారిలో ఉన్నది. హల్లెలూయా. దేవుని యొక్క ప్రత్యక్షత వీరిలో ఉన్నది కాబట్టి వాళ్ళు వంగకుండగానే దోషులతో నీళ్లు తాగారు. ఇప్పుడు ఆ వంగకుండగా దోషులతో నీళ్లు తాగిన 300 మందిని తీసుకున్నాడు గిద్యోను. తీసుకొని యుద్ధానికి సిద్ధం చేయన్నాడు దేవుడు. హల్లెలూయా. సిద్ధం చేయనప్పుడు వారికి ఆయుధాలు ఏమిటి అన్నాడు. ఆయుధాలు ఏంటంటే ఒక చేతిలో కుండ, హల్లెలూయా, ఒక చేతిలో దివిటి, ఇంకొకటి కర్ర మొక్క. ఈ కర్ర మొక్క పెట్టుకోవడానికి ఏమో ఒక కత్తి వరలో పెట్టుకున్నట్లు ఈ కర్ర మొక్క పెట్టుకోవడానికి ఒక వర, ఒక తిత్తి అనుకో, అందులో పెట్టుకున్నారు కర్ర మొక్క. ఒక చేతిలోనేమో దివిటి పట్టుకున్నారు, ఒక చేతిలో కుండలు పట్టుకున్నారు. హల్లెలూయా. యుద్ధం చేయాలంటే మరి ఏమి ఆయుధాలు కావాలి? కత్తి కావాలి, ఈట కావాలి, డాలు కావాలి, యుద్ధ కవచము కావాలి.
మరి దేవుడు ఏం చెబుతున్నాడు? ఇలా యుద్ధం చేయడానికి విద్యార్థులు ఇలా యుద్ధం చేయాలా? దేవుడు ఏం చెప్పాడు? వీళ్ళకి ఆ ఎడం చేతిలో కొండ, కుడి చేతిలో దివిటి, ఈ తిత్తులోనే కర్ర మొక్క, దీంతో ఎలా యుద్ధం చేయగలము అంటున్నారు. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. హల్లెలూయా. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడంటే ఇక ముందుకు వెళ్ళిపోవడం తప్ప ఇక రెండోదే లేదు. హల్లెలూయా. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు అనగానే ఓకే వెళ్దాం పండి అంటున్నారు. ఇప్పుడు ఈ 3 ఆయుధాలు తీసుకున్నారు. ఈ ఏది కూడా ఆయుధం కాదు. ఈ 3 తీసుకొని యుద్ధానికి బయలుదేరారు. యుద్ధానికి బయలుదేరినప్పుడు ఆ మిద్యానీయులందరూ కూడా బాగా నిద్రలో ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో మొదటి జామ అంటే అర్ధరాత్రి మొదటి జామ అంటే 12 గంటల నుంచి 3 గంటల వరకు, అది మొదటి జామ అంటే అర్ధరాత్రి. ఆ మొదటి జాములో బాగా నిద్ర మీద ఉంటారు ప్రజలు. నిద్ర మీద ఉండే సమయంలో వెళ్ళమని చెప్పాడు దేవుడు అక్కడికి. ఆ విద్యార్థుల యొక్క ఆ దేశం చుట్టూ, ఆ పట్టణం చుట్టూ వెళ్ళి ఆ పట్టణం చుట్టూ తిరిగి ఏం చేస్తారంటే మీ చేతిలో ఉన్న కొండ, ఈ తిత్తిలో ఉన్న కర్రను తీసుకొని ఒక్కసారిగా మీ చేతిలో ఉన్న బోరను తీసుకొని ఏం చేయాలంటే ఒక్కసారిగా ఓదండి అన్నాడు. హల్లెలూయా. బోర ఓదగానే మీ చేతిలో ఉన్న ఆ కర్రను తీసుకొని ఈ కొండను పగలగొట్టండి అని చెప్పాడు. పగలగొట్టి యెహోవాకు జయము, యెహోవాకు విజయము, గిద్యోనికి జయము, గిద్యోనికి విజయం అని కేకలు వేయండి అన్నాడు. హల్లెలూయా. అనగా ఈ 300 మంది యెహోవా మాట ప్రకారం అర్ధరాత్రి వేళ ఆ మిద్యానీయుల దేశం చుట్టూ వెళ్ళిపోయి ఆ దేశం చుట్టూ తిరిగారు. తిరిగి ఒక్కసారిగా ఏం చేశారంటే ఆ కొండలు ఒక్కసారిగా బోర దేనికి ఊదేదంటే యుద్ధానికి సిద్ధమయ్యేటప్పుడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయబోతున్నారు అంటే యుద్ధం చేయబోతున్నారు. దేంతో యుద్ధం చేయబోతున్నారు? కొండతోను, బోరతోను, దివిటితో యుద్ధం చేయబోతున్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఎంతలో వీళ్ళు ఏం చేశారంటే ఆ కొండను తీసి ఆ చేతిలో ఉన్న ఆ తిత్తిలో ఉన్న కర్రను తీసుకొని ఆ ఎడమ చేతిలో ఉన్న కొండని ఒక్కసారిగా బాజారంతే. హల్లెలూయా. బాజినప్పుడు పెద్ద సౌండ్ వచ్చిందంట. పెద్ద సౌండ్ రాగానే యెహోవాకు జయము, యెహోషువాకు జయము, యెహోవాకు విజయము, యెహోషువాకి విజయము అని ఒక్కసారిగా కేకలేశారు. హల్లెలూయా. కేకలేయగానే ఆ దేశంలో ప్రజలంతా ఉలిక్కిపడి లేచారంట. అందరూ ఉలిక్కిపడి అర్ధరాత్రి సమయంలో ఏం చేశారంటే ఇజ్రాయేలు మన మీదకు దాడికి వచ్చారు, మన మీద యుద్ధానికి వచ్చారని చెప్పేసి ఆ నిద్ర మబ్బులు లేచి కళ్ళు పులుకొని వాళ్ళ ఆయుధాలు తీసుకొని ఒకరినొకరు పొడుచుకున్నారంట వాడిని. హల్లెలూయా. ఒకరినొకరు వాళ్ళే లేచి ఈడు ఇజ్రాయేలు అని చెప్పేసి ఒకరినొకరు వాళ్ళే పొడుచుకొని అందరూ హతమారిపోయారు. హల్లెలూయా. హతమారిపోయినప్పుడు ఇప్పుడు యెహోవా గిద్యోనికి ఒక సైన్యాధిపతిగా ఉండి యెహోవాయే యుద్ధం చేశాడు అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు మిద్యానీయులంతా ఏమైపోయారు? అందరూ సర్వనాశనం అయిపోయారంట. అక్కడ సర్వనాశనం అయిపోయారు. ఇప్పుడు ఇక యుద్ధం అంతా కూడా అయిపోయింది. యుద్ధము అయిపోయింది. ఇక చూసేసరికి ఒక్కడ కూడా లేడు. ఎవరు? మిద్యానీయులు. ఒక్క పిల్ల కూడా బతకలేదు. వాళ్ళే సంపుకొని పొడుచుకొని తెల్లారేసరికి అంత సర్వనాశనం అయిపోయారంట. హల్లెలూయా. యెహోవా పట్ల విశ్వాసం ఉంచితే యెహోవా అలాగే చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మోషే చేతులు ఫరో చేతులు ఏమున్నది? ఫరోకి గుర్రాలున్నాయి, రథాలున్నాయి, ఇంకా ఆయుధాలున్నాయి, సైన్యం ఉంది, ఇంకా ఎంతో బలమైన ఆయుధాలు ఉన్నాయి అతని దగ్గర యుద్ధం చేయడానికి. మరి మోషే చేతులు ఏమున్నది? మోషే చేతులు ఏమీ లేదు. మోషే దగ్గర ఏమున్నదంటే విశ్వాసం ఉన్నది. హల్లెలూయా. మోషే దగ్గర ఏమున్నది? విశ్వాసం ఉన్నది. ఫరో చేతులు ఏమున్నాయి? యుద్ధ ఆయుధాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మోషే దగ్గర యుద్ధ ఆయుధం ఉందా? ప్రతిసారి వెళ్ళి ఫరో యెహోవా ఎలా సెలవిస్తున్నాడు, నా ప్రజలను పంపి అంటున్నాడు. చేతిలో ఆయుధం లేదు, డాల్ లేదు, యుద్ధ కవిషం లేదు మోషేకి. అయినా కానీ వెళ్ళి ఏమంటున్నాడంటే ఫరో రాజా, నా యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, నా ప్రజలను విడిపించు అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, వాళ్ళకైతే యుద్ధం చేయడానికి అన్ని ఆయుధాలు ఉన్నాయి. మోషే సైన్యానికి ఎవరికి కూడా ఆయుధాలు లేవు. ఇలా ఆయుధం ఏంటంటే విశ్వాసం అయి ఉన్నది.
విశ్వాసంతోనే వాళ్ళు జయించారు. ఫరో రాజ్యాన్ని జయించారు వాళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళ చేతిలో ఏం ఆయుధం లేకుండా ఎర్ర సముద్రం దగ్గర పారిపోయి వచ్చినప్పుడు వాళ్ళు ఇజ్రాయేలు ఆ ఐగుప్తి ప్రజలందరూ కూడా వాళ్ళ సైన్యం అంతా కూడా ఎర్ర సముద్రం కాడికి ఆయుధాలతో, రథాలతో, గుర్రాలతో వచ్చారు ఇలా చంపాలని. వచ్చినప్పుడు ఈ దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. చేయగానే వీళ్ళందరూ కూడా ఆ మార్గంలో వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. అవతలకు వెళ్ళిపోగానే ఆ సైనికులు, ఆ ఫరో సైనికులను ముంచేశాడు దేవుడు. అక్కడ వాళ్ళ చేతిలో గుర్రాలున్నాయి, రథాలున్నాయి, ఆయుధాలున్నాయి, యుద్ధ కవచాలున్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పుడు కూడా వాళ్ళు జయించలేకపోయారు. హల్లెలూయా. మోషే సైన్యానికి ఒక్క ఆయుధం కూడా లేదు, ఏమీ లేదు. అయినప్పుడు కూడా మోషే సైన్యము ఫరో రాజ్యాన్ని జయించారు. హల్లెలూయా. ఎందుకు జయించారంటే విశ్వాసంతో జయించారు. వారు విశ్వాసముతో రాజ్యములను జయించరి. హల్లెలూయా. ఇప్పుడు రాహాబు విశ్వాసంతో ఏం చేసింది? ఆమె ఆ విశ్వాసముతో ఆ ఎరుకో పట్టణాన్ని విడిచిపెట్టి ఆ దేశాన్ని జయించి, ఆ మరణంలో మరణించకుండా జయించి ఇజ్రాయేలు ప్రజల్లో కలిసిపోయింది ఆమె. అంటే విశ్వాసముతోనే రాహాబు ఏగులవాన్ని చేర్చుకుంది. విశ్వాసముతోనే యెహోవా పక్షాన ఆమె చేర్చబడింది. హల్లెలూయా. అలాగే ఇప్పుడు ఆ గిద్యోను కూడా ఎలాగ జయించాడంటే విశ్వాసంతోనే జయించాడు. ఆయుధంతో జయించాడా? ఆయుధం ఏమీ లేదు వాళ్ళ దగ్గర. కొండ ఒక ఆయుధం కాదు, ఆ దీటి ఒక ఆయుధం కాదు, ఆ చిత్తిలో ఉన్న ఇంత కర్ర మొక్క ఒక ఆయుధం కాదు అది. అయినా కూడా ఆ మిద్యానీయులు జయించాడు ఆయన. హల్లెలూయా. వాళ్ళు ఎలా జయించారంటే విశ్వాసంతో జయించారు వాళ్ళు. హల్లెలూయా. కాబట్టి విశ్వాసముతో రాజ్యములను జయించరి. ఇప్పుడు విశ్వాసంతో గిద్యోను ఏం చేశాడు? ఆ మిద్యాని రాజ్యాన్ని జయించాడు ఆయన. హల్లెలూయా. ఆ కుండను పగలగొట్టాడు. ప్రవక్త ఏమంటున్నాడంటే నీవు నేను కుండను పగలగొట్టవలసి ఉన్నది అన్నాడు. యెరూషలేము వీధుల్లో ఆ కుండ నడిచింది అన్నాడు. యెరూషలేము వీధుల్లో కుండ నడిచింది. యెరూషలేములో ఎన్నో అద్భుత కార్యాలు చేసింది. ఆఖరికి ఆ యెరూషలేములో సిలువ వేయబడింది. హల్లెలూయా. ఆ కొండ ఎవరో కాదు కానీ ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆ కొండ పగలగొట్టబడింది. హల్లెలూయా. నీవు నేను కుండలమైతే మనం కూడా పగలగొట్టబడాలి. మన జీవితం పగలగొట్టబడాలి. హల్లెలూయా. పగలగొట్టబడ్డప్పుడే మనం దేవుని కుమార్తెలుగా మార్చబడతాం. ఆ విధంగా వాడు విశ్వాసంతో జయించారు. ఇప్పుడు మోషే కూడా ఎలా జయించాడు? విశ్వాసంతోనే జయించాడు మోషే కూడా. ఆ మోషే దగ్గర ఏ ఆయుధం లేదు, డాలు లేదు, కత్తి లేదు, ఏ వీఠా లేదు. మోషే దగ్గర ఏముందంటే విశ్వాసం ఉన్నది. హల్లెలూయా. విశ్వాసముతోనే అంత గొప్ప రాజ్యమైన ఫరో రాజ్యాన్ని జయించాడు. కాబట్టి నీవు నేను మనం కూడా జయించాలి అన్నాడు. మన ప్రవక్త జయించాడు. హల్లెలూయా. మన ప్రవక్త కూడా ఏం చేశాడు? ఈ ప్రపంచం, ఈ రాజ్యాన్ని, ఈ లోకమనే రాజ్యాన్ని జయించాడు మన ప్రవక్త. మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకాన్ని జయించాడు ఆయన. ఇదేదో జయించాడు ఆయన? ఏదన్నా ఒక ఆయుధం పట్టుకున్నాడా? కత్తి పట్టుకున్నాడా? వీట పట్టుకున్నాడా? డాలు పట్టుకున్నాడా? దేనితో జయించాడు ఆయన? ఏమీ లేదు ఆయన దగ్గర. ఈ లోకాన్ని జయించాడు. ఈ లోకం జయించి ఇంకా ఏదన్నా ఉన్నదేమో జయించిందని ఆ చుట్టూ తిరిగి చూస్తున్నాడంట దేవుడు. హల్లెలూయా. ఆయన దేనితో జయించాడంటే, దేనితో జయించాడు ఆయన ఈ లోకాన్ని? యేసుక్రీస్తు. ఆయన దగ్గర ఏ ఆయుధం లేదండి, ఒకే ఒక్కటి ఉన్నది, దాంతో జయించాడు. అదేంటంటే ప్రేమ. హల్లెలూయా. దేనితో జయించాడు ఆయన? ప్రేమతో జయించాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి నీవు నేను మనము కూడా ఈ కాలములో మనము కూడా ఒక రాజ్యాన్ని, ఒక లోకాన్ని జయించవలసి ఉన్నది. అదేంటంటే ఈ లోకమనే రాజ్యము, ఈ లోకమనే రాజ్యములో ఉన్న కార్యాలు, ఈ లోకములో ఉన్న పాపాలు, వీటినన్నిటిని కూడా మనము జయించవలసి ఉన్నది. నీవు నేను దేనితో జయించాలని చెప్పాడు మన దేవుడు. ఆనాడు గిద్యోనికి ఎలాగేమో ప్రత్యక్షమయ్యి యుద్ధం ఎలాగ చేయమని చెప్పాడో అలాగే దేవుడు మనకు ప్రత్యక్షమయ్యి ఈ కాలపు వధువుకి, మన ప్రవక్తకు ప్రత్యక్షమయ్యి యుద్ధం చేయమన్నాడు ఈ లోకంతోని. హల్లెలూయా.
దేనితో చేయమన్నాడంటే ప్రేమతో చేయమన్నాడు. హల్లెలూయా. ఏ ఆయుధం లేదండి మనకి ఆయుధం ఒకే ఒకటి ఉన్నది, అదే ప్రేమ ఉన్నది. మన దేవుడు, మన ప్రభువు ప్రేమతోనే ఈ లోకాన్ని జయించాడు. నీవు నేను మనం కూడా ఏం చేయాలంటే, మన ప్రభు ఎలాగూ ప్రేమతో జయించాడో మనము కూడా అలాగే ప్రేమతో జయించాలి. హల్లెలూయా. మన ఆయుధం ఏంటి? ప్రేమ ఉన్నది. ఆ ప్రేమతోనే మనం జయించాలి. హల్లెలూయా. కాబట్టి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించరు. ఎవరిల్లు? దేవుని ప్రవక్తలు. ఎవరిల్లు? దేవుని సేవకులు. ఎవరిల్లు? దేవుని యొక్క రాజులు. దావీదు కూడా విశ్వాసముతోనే దేవుని రాజ్యాన్ని జయించాడు. హల్లెలూయా. ఒక రాజ్యాన్ని దావీదు కూడా విశ్వాసంతోనే జయించాడు. అలాగే నీవు నేను మనము అందరం కూడా ఈ కాలపు వధువు ఈ లోకాన్ని జయించవలసి ఉన్నది. దేనితో జయించాలంటే ప్రేమతో జయించాలి. మనందరము ఒక ఆయుధంతో కాదు, లేకపోతే ఒక కత్తితో కాదు, ఒక వీడతో కాదు, మనము కేవలము ప్రేమ చూపించి ఈ లోకమున్న పాపాన్ని జయించాలి. మనం ఒక మనిషిలో ఉన్న పాపాన్ని జయించాలి మనము. హల్లెలూయా. కాబట్టి నీవు నేను మనందరము కూడా దేనితో జయించాలంటే ప్రేమతోనే జయించాలి. కాబట్టి ఆ విధంగా ఆ విశ్వాసము ద్వారా రాజ్యములను జయించరి. విశ్వాసము ద్వారా రాజ్యములను జయించరి. విశ్వాసము ద్వారా రాజ్యములు జయించిన వారు ఇంకా ఉన్నారు, కొంతమంది ఇంకా ఉన్నారు. అయితే విశ్వాసము ద్వారా ఈ కాలపు వధువు కూడా ఈ లోకాన్ని జయించాలని మన ప్రవక్త అంటున్నాడు. కాబట్టి మనందరం కూడా విశ్వాసము ద్వారా ప్రేమ ద్వారా మనము ఈ లోకములో ఉన్న ప్రతి కార్యాన్ని కూడా మనం జయించవలసి ఉన్నది. అప్పుడే మనం దేవుని కుమారులము కుమార్తెలము. అప్పుడే మనము దేవుని యొక్క శిష్యులను అనిపించుకుంటాము, దేవుని యొక్క కుమారులు కుమార్తెలు అనిపించుకుంటాము. మనము యేసుప్రభు ఏమన్నాడు? నేను చేసిన ప్రకారం మీరు చేసినప్పుడే నా శిష్యులు అనిపించుకుంటారు మీరు అన్నాడు శిష్యుల్ని. ఆయన ఏం చేశాడు? ప్రతి వారి మీద ప్రేమే చూపించాడు. మనం కూడా ప్రతి వారి మీద ప్రేమ చూపించినప్పుడే మనం ఆయన కుమారులము కుమార్తెలము అనిపించుకుంటాము. అంతేగాని మనం ఇక ఏ మార్గంలో కూడా వెళ్ళినా కానీ ఆయన కుమారులు కుమార్తెలు అనిపించుకోలేము. మనము ప్రేమ ద్వారా ఈ లోకములో ఉన్న పాపాన్ని, ఈ లోకాన్ని జయించవలసి ఉన్నది. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా.